టైటిల్ ఏంటి మరీ కామెడీ కాకపోతే జగన్ మీద కేసు పెడతారని పెట్టేశారు ఆల్రెడీ. ఏదైతే కేవీ రావు అనేటటువంటి పారిశ్రామికవేత్త కాకినాడ పోర్టు యజమాని ఆయనని బెదిరించి అరబిందోకి 40% షేర్లు అమ్మిచ్చారు అన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో దానికి స్వయంగా జగన్మోహన్ రెడ్డే ని కలిశాను నేను అని చెప్పాడు కాబట్టి ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీదనే కేసు, అది కూడా BNS 111 కింద కుట్ర అన్నటువంటి కేసు. ఇందులో విక్రాంత్ రెడ్డి వీళ్ళందరినీ టచ్ చేసినటువంటి వ్యవహారం. ఇప్పుడు వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది అంటే జగన్ని అరెస్ట్ చేస్తారా, జైలుకు పంపిస్తారా? ఇప్పుడు ఇందులో ఆధారాలు సాక్ష్యాలు అంటే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్ ఏంటంటే 10 రూపాయల షేర్ని 10 రూపాయలకే అమ్మిస్తే జగన్ వెంటనే జైలు వేసేయచ్చు. 10 రూపాయల షేర్ని 225 రూపాయలకు 220 రూపాయలకు కొన్నట్టున్నది అరబిందో. కాబట్టి ఆ రూట్లో కుదరదు, కాబట్టి కేసు అయితే ఉంటుంది. ఇప్పుడు జగన్ యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్లాల్సి ఉంటుంది. లేదు జగన్ని జైల్లో పెడతారా? జగన్ అయితే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళగొద్దు, జైలుకి తీసుకెళ్తానంటే వెళ్దాం, అదేందో తేల్చుకుందాం అనేటటువంటి రూట్లో ఉన్నాడు అన్నటువంటిది ఇప్పుడు తాజాగా వాళ్ళ పార్టీ వర్గాలు చెప్తున్నమాట.